వందనములు. వాక్యంను ధ్యానించుటకు నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మరి ముఖ్యంగా సంఘ కాపరి గారికి, అలాగే పాస్టర్మ గారికి, స్త్రీల సమాజములకు, కమిటీ పెద్దలకును, చేరవచ్చిన సంఘమంతటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. నాకు ఇవ్వబడిన వాక్యము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 17వ వచనం భాగం వరకు ధ్యానం చేయమన్నారు. అయితే సమయం తక్కువ ఉన్నందు వల్ల రెఫరెన్సెస్ నేనే చదువుతాను, ప్లస్ తొందరగా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే సందర్భాన్ని ఇతర సువార్థికులు మార్కు, లూకా సువార్తలో కూడా మనము గమనించగలుగుతాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 22వ వచనం వరకు గల లేఖన భాగంలో సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో మత్తయి సువార్తలో అదే భాగం ఉంటుంది. అలాగే లూకా సువార్తలో కూడా 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు గల లేఖన భాగంలో కూడా సేమ్ రెఫరెన్సెస్ కూడా అలాగే ఉంటాయి. మీరు ఒకసారి తర్వాత అది గమనించండి. అయితే ఇప్పుడు మనం చదివిన భాగంలో గమనిద్దాము. నేను ఈరోజు కనికరం మీద ధ్యానం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చులాగున చిన్న ప్రార్థనతో నేను నా ధ్యానం ప్రారంభించుకుంటాను. కృపా సత్య సంపూర్ణుడా, కనికర పూర్ణుడా, నీకే వందనములు, స్తోత్రములు. ఏ యోగ్యత అర్హత లేని నన్ను ఈ సులువ ధ్యానాలలో 11వ రోజు ధ్యానం చేయటకు, మీ కనికరం గురించి ధ్యానం చేయటకు మీరు చూపిన కృపను బట్టి మీకే వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ ఆరాధనలో మీరు మాతో అందరితో మాట్లాడి మీ మాటలే పలికిస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు మాత్రమే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈ లేఖన భాగము మూడు భాగాల కింద విభజించవచ్చు. ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనికరపడి స్వస్థపరచడము, అలాగే సుంకరి అయినటువంటి మత్తయి, లేవి అని మారు పేరు గల మత్తయిని సుంకపు మెట్టు వద్ద నుంచి ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు పిలుచుకొని శిష్యునిగా చేర్చుకోవడము, అలాగే మూడోది ఆనాటి సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులతో తర్కించడం. ఇవి మూడు మనము మేజర్గా మనం చదువుకున్న భాగంలో గమనిస్తాము. అయితే కనికరం గురించి 13వ వచనంలో దేవుడు తెలియపరిచారు. ఏమని? 2వ భాగంలో కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పాను. అయితే ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులతో పలికిన మాటను నేను ఇవాళ ధ్యానం చేయాలని కోరుకున్నాను. అయితే దీనికన్నా ముందుగా అసలు శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరు అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శాస్త్రులు ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు, ప్రజలకు బోధించి వివరించేవారు. పరిసయ్యులు మారు మనస్సు లేని వారు, యూదా మత నాయకులు, మోషే ధర్మశాస్త్రాన్ని కఠినంగా పాటిస్తూ ఆచారాలు, సాంప్రదాయాలపై ఎక్కువ దృష్టి నిలిపి తమ నీతిపై గర్వం చూపేవాడు. అయితే ఆయన చెప్పిన 13వ వచనము ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరితో తర్కించినా, అది అపవాది అయినా, శాస్త్రులైనా, పెద్దలైనా, పరిసయ్యులైనా ఎవరితో తర్కించినా కానీ వాక్యం ఎత్తిపట్టి మాత్రమే వాళ్ళతో తర్కించేవాడు. ఇది మనం హోషేయ గ్రంథము, పాత నిబంధన నుంచి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఎత్తిపట్టి ఆ పరిసయ్యులతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నేను బలిని కోరును కానీ కనికరం కోరుచున్నాను, చాలు. అయితే ఈ చదివిన వాక్య భాగం బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు త్రోసివేయడు, అలాగే ఆయన వద్దకు వచ్చిన వారికి ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. మన దేవుడు కనికరం చూపు దేవుడు. అలాగే భూమి మీద మనిషి కుమారునికి మళ్ళీ మన ముఖ్య లేఖన భాగము 9వ అధ్యాయము 11వ వచనంలో 12-13వ వచనంలో పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగి, వాళ్ళకి ఏంటంటే పరిసయ్యులకి ఎప్పుడూ కూడా యేసు ప్రభు వారు దేవదూషణ చేశారు, ఆయన ఎలాగైనా కూడా శిక్షించాలి, ఈ ప్రజల్లో మన మీద వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా క్రీస్తును అంతం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగాలని చెప్పి
ఆయన అడిగే ధైర్యం చేయలేక ఆయన శిష్యులను అడుగుతున్నారు. ఆయన శిష్యులను అడిగినప్పుడు శిష్యులను అడిగిన ప్రశ్నకి సమాధానం డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు వారే సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ 12వ వచనంలో ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. నిజమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హాస్పిటలైజ్ అయ్యాను, ఆంధ్ర హాస్పిటల్లో పెట్టారు, అప్పుడు నాకు హాస్పిటల్ అవసరం. కానీ నేను రోజు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ వైపు ఎదురు నుంచి ఎదురా కూడా నేను హాస్పిటల్ గురించి ఆలోచించను. నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, నేను ఇక్కడ బాగుపడ్డాను అన్న విషయం నాకు ఆలోచన. నేను ఏ పని మీద వెళ్తున్నానో నేను ఆ పని మీదే శ్రద్ధ పెడతాను. అలాగే దేవుడు చెప్పింది కూడా ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఆత్మతో ఆలోచించాలి. ఆత్మతో ఆలోచించినప్పుడు ఇక్కడ ఆరోగ్యవంతుడు అంటే నీతిమంతుడు. నీతిమంతులకి వైద్యుడు అక్కర్లేదు అంటే దేవుడు అవసరం లేదు. నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులు కాదు అంటారు. కానీ ఆనాటి సమాజంలో శాస్త్రులు పరిశీలన వాళ్ళు స్వనీతితో మేము నీతిమంతులము అనే భ్రమలో ఉన్నారు. మేము ధర్మశాస్త్రాన్ని అంటే మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని తూచా చెప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులము అనే భ్రమలో ఉన్నారు. మిగిలిన ప్రజలు సుంకర్లు కానీ సుంకర్లతో ఉన్న వాళ్ళు కానీ క్రీస్తుతో తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా పాపుల కిందే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరును అనే వాక్యము దాని మర్మం ఏంటో తెలుసుకోండి అని చెప్పి ఆనాడున్న పెద్దలతో శాస్త్రులు పరిచయంతో చెప్పారు. అయితే ఆ వాక్య భావం ఏమిటి అనేది మనం ఈరోజు కొంచెం డీప్గా థింక్ చేద్దాము, అలాగే దాని మీద డిస్కస్ చేద్దాము. అయితే దేవుడు మన చేతిలో ఏముందో చూడాలి. అంటే బలి మన చేతి ద్వారా కానీ మన ఆలోచన ద్వారా కానీ మనం ఇస్తాము బలి అనేది. అయితే దేవుడికి కావాల్సింది మన చేతిలో ఏముందో కాదు, మన హృదయంలో ఏముందో చూస్తారు. ఒకవేళ మన జీవితము వాక్యం అయితే మనం కనికరమనే కోరాలి కానీ తీర్పుని కాదు. మనము ప్రతి అంటే మన మన చర్చి అనే కాదు, ఏ కమ్యూనిటీ ఏ చర్చికి వెళ్ళినా ఫస్ట్ మనకి ఎంట్రన్స్లోనే సిలువ కనపడుతుంది. అసలు సిలువ అంటే తెలియని వారికి అది తీర్పు, క్రీస్తు ఆ సిలువ మీద మరణించారనుకుంటారు. కానీ దేవుడు మన మీద చూపిన కనికరానికి గుర్తుగా ప్రతి మందిరంలో కూడా సిలువ అనేది ఎదురుగా అందరికీ కనబడే విధంగా పెడతారు. అంటే ఆ సిలువను చూసినప్పుడు దేవుడు మన మీద చూపిన కనికరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం నీతిమంతులము, నేను కరెక్ట్, నేనే తప్పు చేయలేదు అని అనుకుంటాం. కానీ మన నీతి దేవుని ముందు మురికి గుడ్డ వల్లే ఉంటుంది. అయితే పరిశుద్ధ గ్రంథమే మనకి తెలియపరుస్తుంది. అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము మనకేం తెలియపరుస్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడునూ లేడు, దేవుడు వెతుకువాడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారే, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేదు. అయితే మనం నీతిమంతులుగా మనము జడ్జ్ చేసుకోవడం కాదు, దేవుని దృష్టికి నీతిగా మనం జీవించాలి. అయితే మనం పాపులమైన కూడా క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ మన పాపం ఒప్పుకొని దేవుని వైపుకి తిరిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే బైబిల్లో కొంతమందిని నేను అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే సమయభావం వల్ల నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్తో క్లోజ్ చేస్తాను. బైబిల్లో దేవుని చేత కనికరింపబడిన సందర్భాలు కొన్ని చూద్దాం. ముఖ్యంగా దావీదు చేసిన పాపము తర్వాత పశ్చాత్తాపం వల్ల కనికరించబడుట మనకి తెలుసు. కీర్తనలు 51వ అధ్యాయంలో నాతాను హెచ్చరిక తర్వాత దావీదు గారు పశ్చాత్తాపం పొంది దేవుని చేత కనికరం పొందారు. అసలు ఆయన చేసిన పాపం ఏంటి? మనం కూడా అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో పాపం అంటే కేవలం జారత్వము, వ్యభిచారము, కామకత్వమే అనుకుంటారు. కానీ పాపములు శరీర కార్యములు వివరించబడి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ మనకి శరీర కార్యాలు అనేవి క్లియర్గా 15 శరీర కార్యాలు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటుపాట్లు మొదలైనవి అని అక్కడ తెలియపరచారు. మనం ఏమనుకుంటామంటే
ఓన్లీ జాగ్రత్తము, వ్యభిచారము, కాముకత్వానికి దూరంగా ఉంటే మనం ఏ పాపం చేయట్లేదు, ఎటువంటి శరీర కార్యము, ఎటువంటి పాపం చేయట్లేదు అనే భ్రమలో ఉంటాం. కానీ ఎదుటి వాళ్ళ మీద అసూయపడినా, కోపపడినా అది కూడా దేవుని దృష్టికి పాపం కిందే వస్తుంది. అయితే దేవునికి కావాల్సింది మన పరిపూర్ణత కాదు, పశ్చాత్తాపం కలిగిన హృదయం. తర్వాత అదే పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన నుంచి నినివే ప్రజలు వారి పశ్చాత్తాపము, అలాగే వారు కనికరించబడటం. యోనా గ్రంథము 3వ అధ్యాయము మొత్తం కూడా నినివే ప్రజలు వారు ఎలా పశ్చాత్తాపడ్డారు, తర్వాత దేవుడు వారిని ఎలాగ కనికరించాడు, క్షమించి వారికి ఎలాగ విడుదలని దయచేశాడు అనేది యోనా 3వ అధ్యాయం. అయితే తర్వాత నినివేకు వెళ్ళి ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే ప్రకటించాడో రాజుతో కూడా ప్రజలు కూడా వాళ్ళు గోడి పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థించి వాళ్ళు దేవుని శిక్షను తప్పించుకున్నారు. అలాగా వారు కూడా కనికరమును పొందుకున్నారు. తీర్పును ఆపగల శక్తి దేవుని కనికరం మాత్రమే ఉంది. అలాగే మనం ఇంకొక ఎగ్జాంపుల్ని బైబిల్ నుంచి గమనించగలిగితే, కొత్త నిబంధన నుంచి సిలువుపై దొంగ చివరి క్షణంలో కనికరం పొందాడు. ఇవన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి నేను అంత ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు, జస్ట్ పైన బ్రీఫ్ చేసేస్తున్నాను. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు కూడా మనం ఈ సందర్భాన్ని చూడగలుగుతాం. ఆ దొంగ జీవితం అంతా పాపమే, కానీ ఆ సిలువలో దేవుని కనికరమును పొందుకున్నాడు. ఆయనతో కూడా పరదేశంలో ఉండటకు కనికరం పొందాడు. అంటే మనం ఈ వాక్యం నుంచి కొంతమంది ఏమని వాదిస్తూ ఉంటారంటే, ఆ దొంగలాగా నేను కూడా చనిపోయే ముందు మారుతాను, దేవుని కనికరం, ఈ దేవుడి కనికరం పూర్ణుడు కదా, చివరి నిమిషంలో నన్ను క్షమిస్తాడు, నా పాపాలను క్షమిస్తాడు, నేను చచ్చిపోయే చివరి వరకు కూడా పాపంలోనే జీవిస్తాను అని అనుకుంటుంటారు. అది తప్పు. మనం తెలిసి పాపం చేస్తే దేవుడు క్షమించాడు, తెలియక పాపం చేస్తే క్షమిస్తాడు. అది ఎలాగనేది పౌలు గారి సాక్ష్యం ద్వారా మనం గమనిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో పౌలు గారు సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడింది. అవునండి, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం అన్నది. అటువంటి పౌలు గారు తెలియక అనేకమైన ప్రారంభ దినాల్లో క్రైస్తవులను హింసించారు. ఆ దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని కనికరం, దేవుని ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. 3 రోజులు కళ్ళు కనపడక ఇబ్బంది పడ్డారు. తర్వాత దేవుని కనికరం పొందుకొని ఆయన చివరి శ్వాస వరకు కూడా దేవుడిని ప్రకటించారు. అయితే మనము నీతిమంతులము అని భావించడం ఖచ్చితంగా తప్పే. ఎవరైతే తమ పాప రోత స్థితిని గుర్తించి మార్పు కోరుకుంటారో వారి కోసం యేసయ్య ఈ లోకమునకు వచ్చారు. అలాగే దేవుని దగ్గరికి రావటానికి మనం పూర్తిగా మంచి వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి కనికరించే దేవుడు. ఈ రెండు కూడా మనం బైబిల్లోనే గమనిద్దాము. రోమ పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. అలాగే 19వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత చేత అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకరి విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడదు. దేవుడు మారు మనస్సును కోరుతాడు కానీ మతాచారాలను కాదు. అలాగే నిజమైన భక్తి అంటే కనికరము, ప్రేమ, క్షమ, చర్చికి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, ఉపవాసాలు పాటించడం, ఇవి మంచివే. కానీ కోపం, ద్వేషం, క్షమించలేని మనస్సు ఇవన్నీ మనలో ఉంటే దేవుడు సంతోషించడు. బయట భక్తి కంటే హృదయంలో కనికరం అవసరం. నేను తప్పు చేయను, నేను వాళ్ళకంటే మంచివాడిని, ఇలాంటి మనస్తత్వాలు మనల్ని దేవునికి దూరం చేసింది. కాబట్టి లూకా 6:36 చెప్పినట్లుగా, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే ఉన్నట్టు మీరును కనికరము గలవారే ఉండండి. అలాగే ఫిలిప్పి
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తుకి కలిగిన మనస్సు కనికరము, ప్రేమ, దయ, జాలి, క్షమించే గుణం. అలాగే మనం చేయాల్సిన పని ఏంటంటే సామెతలు 28:3 చెప్పినట్లుగా అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందడు. ఎందుకంటే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినట్లుగా, ఒకప్పుడు మనము ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితివి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతివి. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదు. కాబట్టి కనికరము కలిగి ఉంటున్నాం. అలాగే మనం చదువుకున్న లేఖన భాగంలోనికి వస్తే, ఇప్పుడు మనం మొదటి నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి మనము 17 గల వాక్య భాగం చదువుకున్నాము. అయితే దాంట్లో మొదటి దృష్టాంతమును చూద్దాము. పక్షవాయు చేత బాధపడుతున్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. ఎలాగా? ఆయనకంతా ఆయన వచ్చారా? ఆయన భౌతికంగా కదలలేని వ్యక్తి, పక్షవాతంతో బాధపడుతున్నాడంటే భౌతికంగా కదలలేని వ్యక్తి ఆ పక్కన ఉన్న నలుగురు మోసుకొని వచ్చారు. అంటే వాళ్ళు క్రీస్తుని గురించి విన్నారు. అలాగే వాళ్ళు భౌతికంగా పక్షవాయువుతో బాధపడతారు. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఆత్మీయంగా ఎంతమంది పక్షవాతంతో బాధపడుతున్నారో ఒకసారి మన కుటుంబంలో ఆలోచించండి. ఎవరెవరైతే ఆత్మీయంగా పక్షవాతంతో బాధపడుతున్నారు, వాళ్ళు నడవలేరు, చర్చికి రాలేరు, వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మంది. వాళ్ళని ఎలాగైతే ఆ నలుగురు చూసి దేవుడు మీ విశ్వాసం గొప్పది కాబట్టి నీ మంచం ఎత్తుకొని నీ పరిపెత్తుకొని వెళ్ళాను కానీ ఆ పక్షవాయువు ఉన్న వాటిని ఎలాగైతే నడిచి వెళ్ళాడు, ఆత్మీయ పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళని కూడా మన సంఘంలోనికి తీసుకువస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా బాగుపడతారు. ఇది ఈ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మొత్తం కూడా దేవునికే చెందాలి. నా వాక్యంలో నేను తప్పులు మాట్లాడుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. పూర్ణోడి నరేష్